లాభం వస్తుంది అంటే, ఒక వ్యక్తి వల్ల కానీ ఒక కుటుంబం వల్ల కానీ నష్టం జరుగుతుంది అంటే చంపేందుకు ఏ మాత్రం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ వెనకాడదు అనేటువంటిది బీటెక్ రవి స్ట్రైట్ ఆరోపణ. ఇంకా చెప్పాలంటే అదే ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి అనుకుంటే అరగంటలో నేను కానీ నా ఫ్యామిలీ కానీ మిగలదు అని చెప్పాడు. చేయలేదు కదా. మీ వల్ల నష్టం వస్తుంది అని చెప్పి అనుకుంటే చేస్తారేమో. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే ఆయన మీరు చెప్పిన పేరు ఆయన నష్టం చేశాడు కదా. మన జెడ్పీటీసీ ఎలక్షన్లో నష్టం చేశాడు. అంతకుముందు చాలా మాటలు మాట్లాడాడు. మరి ఇతని వల్ల నష్టం జరుగుతుంది మనకు పులివెందుల్లో అని చెప్పేసి ఆయన అరగంట కూడా ఆలోచించలేదు కదా ఈయన గురించి. ఆయనకు ఆ నేచర్ కాదు. రాజకీయంగానే మాట్లాడతారు, రాజకీయంగానే ఏదైనా చేయగలరేమో కానీ ఈ విధంగా క్రూరత్వమైన మనస్తత్వం వాళ్ళకు ఉండబట్టి వాళ్ళు ఈ విధంగా నా గురించి చెప్పి నన్ను ఏదో చేసి నన్ను చేయాలనుకునేది వాళ్ళు. వాస్తవంగా నన్ను చేయాలనుకునేది వాళ్ళు. ఎవరు? అధికారులను అడ్డం పెట్టుకొని చేయాలనుకునేది టీడీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళు నన్ను అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంపేసి గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు వీడిని అని చెప్పి చూపియాలని చెప్పేసి ఒక పక్కా పథకం ప్రకారం నన్ను తీసుకెళ్లారు.